హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్‌లో ప్రెషర్ కుక్కర్‌లో బోటి టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీలో నేనేం మసాలాస్ ఏం యూజ్ చేయట్లేదండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నేను వీడియోలో చూపించాను. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. నేనిక్కడ కూర అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి సరిపడా ఆనియన్స్ అనేవి తీసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి వాటిని. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటాస్ వేసుకోవాలండి. టొమాటోస్ వేసిన తర్వాత బాగా కలపాలండి. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కూర క్వాంటిటీని బట్టే తీసుకోవాలండి మనం. తర్వాత అంతా బాగా కలపాలండి. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. టొమాటోస్ అనేవి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటదండి. అంతా బాగా కలపాలి. తర్వాత అందులోకి కారం వేసుకోవాలండి. టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలండి. ఇంకా క్వాంటిటీకి సరిపడా కూడా. తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకున్న బోటీని వేసుకోవాలండి. చూడండి ఎంత క్లీన్‌గా ఉందో. వేసుకొని అంతా ఒక్కసారి మొత్తం కలపాలండి. కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకైతే నాకొక 2-3 గ్లాసెస్ వాటర్ పడిందండి. తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని విజిల్‌కి పెట్టుకోవాలండి. నేను తీసుకున్న కర్రీ అనేది కొంచెం ముదరగా ఉండడం వల్ల నేనొక 5-6 విజిల్స్ పెట్టుకున్నానండి. తర్వాత మళ్ళీ మూత తీసి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక్కసారి మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఉడికిస్తే రెడీ అయిపోయినట్టేనండి కూర. తర్వాత డిష్ ఔట్ చేసుకోవడమేనండి. చూడండి చాలా టేస్టీగా ఉంటదండి. చాలా బావుంటది కర్రీ కూడా.